నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్కారం, శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు 22వ తారీఖు డిసెంబర్ నెల 2023వ సంవత్సరం శుక్రవారం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు. ఈ రోజు మార్గశీర్ష మాస శుక్లపక్ష దశమి తిథి ఉదయం 8:16 వరకు, తదుపరి ఏకాదశి తిథి. అశ్విని నక్షత్రం రాత్రి 9:36 వరకు, తదుపరి భరణి నక్షత్రం. నక్షత్ర వర్జం సాయంత్రం 5:41 నుండి రాత్రి 9:28 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:34 నుండి సాయంత్రం 4:07 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:42, సూర్యాస్తమయం సాయంత్రం 5:47, చంద్రోదయం మధ్యాహ్నం 1:59, చంద్రాస్తమయం రాత్రి 3:03. అభిజిత్ ముహూర్తం పగలు 11:52 నుండి మధ్యాహ్నం 12:37 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:55 నుండి ఉదయం 9:39 వరకు. మరల మధ్యాహ్నం 12:37 నుండి మధ్యాహ్నం 1:21 వరకు. రాహుకాలం ఉదయం 10:51 నుండి మధ్యాహ్నం 12:15 వరకు. గుళిక కాలం ఉదయం 8:05 నుండి ఉదయం 9:28 వరకు. యమగంట కాలం మధ్యాహ్నం 3:01 నుండి సాయంత్రం 4:24 వరకు. ఈ రోజు 5160వ గీతా జయంతి. హిందువుల పవిత్ర గ్రంథమైన శ్రీమద్ భగవద్గీతను ఈరోజు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించాడు అని హిందువుల విశ్వాసం. ఈరోజు స్మార్త మోక్షద ఏకాదశి. శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించిన రోజు. ఈరోజు భక్తులు ఉపవాసం ఉండి రోజంతా మౌన వ్రతం ఆచరిస్తారు. అందువలన ఈ ఏకాదశిని మౌన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈరోజు ఏకాదశి ఉపవాసం ఉన్నవారికి అన్ని రకాల పితృదోషాలు తొలగిపోతాయని పురాణ వచనం. ఈరోజు ఉపవాసం ఉన్నవారికి రేపు పారణ సమయం రేపు మధ్యాహ్నం 1:22 నుండి మధ్యాహ్నం 3:35 వరకు ఉంటుంది. ద్వాదశ హరివాసరం పగలు 12:59 వరకు ఉంటుంది. శుక్రవారం అశ్విని నక్షత్ర కలయిక ఉండటంతో సర్వార్థ సిద్ధి యోగం ఈరోజు సూర్యోదయం నుండి రాత్రి 9:36 వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయటానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. సాయన రవి మకర రాశిలోకి ఈ రోజు ఉదయం 8:59 ప్రవేశిస్తాడు. అప్పటి నుండి సాయన ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. మనం ఆచరించే నిరయన ఉత్తరాయణం మకర సంక్రాంతి నుండి ప్రారంభమవుతుంది. ఉత్తరార్ధ గోళంలో ఉన్నవారికి అంటే అమెరికా, ఇంగ్లాండ్, రష్యా, చైనా, భారత్ ఇక్కడ ఈరోజు పగటి కాలం చాలా తక్కువ నిడివి కలిగి రాత్రి కాలం అత్యంత సుదీర్ఘంగా ఉంటుంది. దక్షిణార్ధ గోళంలో ఉన్నవారికి అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, చిలీ, అర్జెంటీనా, దక్షిణ ఆఫ్రికా ఇక్కడ ఈరోజు సుదీర్ఘమైన పగటి కాలం తక్కువ నిడివితో రాత్రి కాలం ఉంటాయి. సాయన మకరాయణం ఈరోజు ప్రారంభమైంది కాబట్టి పితృదేవతలకు శ్రార్థ కర్మలు ఆచరించడానికి అనుకూలించే ఆయన పుణ్యకాలం ఈ రోజు ఉదయం 8:59 నుండి సూర్యాస్తమయం వరకు ఉంటుంది. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ విష్ణు స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.